హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బేజా ఫ్రై చూపిస్తున్నాను. అయితే బేజా తీసుకొచ్చిన ఆవిడ నేనైతే వేడి నీళ్ళల్లో వేసి పసుపు అయితే వేసి ఉడకపెట్టాను ఒక 5 నిమిషాలు. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. గిన్నె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు బేజా ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె అయితే వేసుకున్నాను. ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డని ఇంకొంచెం మగ్గాలండి. ఉల్లిగడ్డ ఇంకొంచెం మెత్త పడితే మనం బేజా అనేది వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ అయితే మగ్గిందండి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం రుచికి తగ్గట్టు కారం, ఒకసారి అయితే కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇదంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అయితే నేను బేజా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో అయితే వేసుకుందాం. ఇప్పుడు దీనికి ఉప్పు కారం పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే చిన్న మంట మీద ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మగ్గిందండి. ఇంకొకసారి ఇలా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారుగా ఎంతో రుచిగా ఉండే బేజా ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఎక్కువ ఉల్లిగడ్డ వేసి కూడా చేసుకుంటారు కానీ అది మనకు ఉల్లిగడ్డ కూరలాగా అనిపిస్తుంది. కొంచెం ఉల్లిగడ్డ వేసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు కొంచెం చపాతీ రైస్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.